ఆచి చికెన్ మసాలా. బండి భగీరథకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. 14 రోజుల రిమాండ్ విధించింది మ్యాజిస్ట్రేటు. 29వ తేదీ వరకు రిమాండ్ విధించారు జడ్జి. చెర్లపల్లి జైలుకు బండి భగీరథను తరలించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నేరుగా పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించారు. 2.5 గంటలు విచారించిన సిట్ చీఫ్ భగీరథ స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. బెయిల్ కోసం పిటిషన్ వేస్తా ఉన్నారు భగీరథ్ తరపు లాయర్. పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్లో ఏదేది చేయాలనుకున్నారో దానికి మేము పూర్తిగా సహకరించాం. బండి భగీరథ్ కూడా పోలీసు వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు ప్రతి వివరానికి పూర్తి సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి పోలీసు వారు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్కి సమయం పట్టింది. మేము పూర్తిగా సహకరించాం. 14 రోజుల పట్టింది. ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము నెక్స్ట్ వర్కింగ్ డే రోజు మేము చూస్ చేస్తాం. తెల్లపల్లి. నాటకీయ పరిణామాల మధ్య పోలీసుల ముందుకు భగీరథ్ వచ్చారు. భగీరథ్ను అరెస్ట్ చేశామంటున్నారు పోలీసులు. భగీరథ్ లొంగిపోయాడంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని బండి సంజయ్ ఈ సందర్భంగా ఆ ట్వీట్లో పేర్కొన్నారు. చట్టంపై గౌరవంతో మా అబ్బాయిని పోలీసులకు నేనే అప్పగించానంటున్నారు ఆయన. ఆధారాలు చూపేందుకే అప్పగింతలో జాప్యం జరిగిందని బండి సంజయ్ అంటున్నారు. నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు బండి సంజయ్. ఇక పిఎస్లో స్టేట్మెంట్ రికార్డ్ చేశారన్నారు భగీరథ్ తరపు లాయరు. చట్ట ప్రకారం విచారణకు పూర్తిగా సహకరించామని, పోలీసులు మ్యాజిస్ట్రేట్కు వివరాలు అందించామని అన్నారు. అసలు పిఎస్లో 2.5 గంటలు ఏం జరిగింది? భగీరథ్ లాయరు కరుణాసాగర్ ఏమంటున్నారు? మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రవణ్ అందిస్తారు. బండి భగీరథ్కు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో విచారణ ఎలా జరిగింది ఏంటి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ ఉన్నారు. సార్, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఎలా విచారణ జరిగింది, అసలు ఏంటి? మేము బండి భగీరథ్ గారిని సరెండర్ చేసిన తర్వాత బండి భగీరథ్ను పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పోలీస్ వారు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి పోలీస్ మెజిస్ట్రేట్ గారు మొత్తం కేసును మొత్తం చూసిన తర్వాత 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. బండి భగీరథ్ పోలీసులకు లొంగిపోయారా, పోలీసులు పట్టుకున్నారా? మీరే మీ టీవీ ఛానల్లో ప్రసారం చేశారు. అంతే స్పష్టంగా ఉంది. మేము లొంగిపోయామా, వాళ్ళు అరెస్ట్ చేశారో క్లియర్గా ఉంది. ఐ డోంట్ థింక్ ఐ నీడ్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్. రైట్. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. సో మా దగ్గర ఉన్న ఆధారాలు సేకరించడానికే మేము టైం తీసుకున్నామన్నారు. బండి భగీరథ్ ఎటువంటి ఆధారాలు మెజిస్ట్రేట్కి కానీ పోలీసులకు కానీ సమర్పించడం ఏమన్నా జరిగిందా? చూడండి, డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో పోలీస్ వారికి అవసరమైతే జడ్జి గారికి కూడా మా ఇన్వెస్టిగేషన్లో మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్సెస్ డెఫినెట్గా అందిస్తాము. ఆ విషయం మీకు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది. ఓకే. నెక్స్ట్ విచారణ ఏం చేయబోతున్నారు? బండి భగీరథ్ ఇప్పుడే రిమాండ్ జరిగింది. ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ మేము ప్లాన్ చేసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాము. కోర్టులో పిటిషన్ ఫైల్ చేయాల్సింది ఫైల్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. పిటిషన్ కోర్టులో ఫైల్ చేస్తాము, మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాము. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించింది. నెక్స్ట్ దీనిపై మేము ఎలా ముందుకు వెళ్తామనేది కూడా మేము దగ్గరుండి దీన్ని ప్లాన్ చేసుకొని తదుపరిగా వెళ్తామనేది అడ్వకేట్ చెప్తున్న విషయం. విత్ కెమెరా పర్సన్ వెంకటస్వామితో 7 TV9 హైదరాబాద్. ఇదిలా ఉంటే భగీరథ్ బెయిల్పై గురువారం హైకోర్టు తీర్పు చెప్పనుంది. మరి గురువారం హైకోర్టు తీర్పు భగీరథ్కు అనుకూలంగా వస్తుందా, లేక 29 వరకు జైల్లోనే ఉంటారా అన్నది సస్పెన్స్గా మారింది. మరోవైపు పోలీసులు సైతం కస్టడీ పిటిషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. భగీరథ్ను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. Bismillah.